టీడీఎస్ వచ్చేసరికి 15 వస్తుంది. నర్సీపట్నం అయితే కంప్లీట్గా వచ్చేసాం. హోటల్ వచ్చేసరికి పవిత్ర హోటల్ నేము. ఇది స్టార్ట్ చేయడానికి ఇంకొక 1 వీక్ ఇలా టైం ఉంది. ఈ లోపే ప్లాంట్ ముందు ఫిట్ చేసుకుంటున్నారు. కుకింగ్కి కానీ లేదా డ్రింకింగ్ కానీ అన్నింటికి ఆర్ఓ వాటర్ ఇవ్వాలి అనే ఉద్దేశంతో ప్లాంట్ అయితే పెట్టుకుంటున్నారు. మనమైతే ఇప్పుడు 1000 LPH ఆర్ఓ ప్లాంట్ అయితే నర్సీపట్నంలో పవిత్ర హోటల్లో అయితే స్టార్ట్ చేసాం. కంప్లీట్ అయ్యేసరికి ఒక 6 or 7 hours పడుతుంది. ఈవినింగ్ అయిపోతుంది. మొత్తం కంప్లీట్ అయ్యాక నేను ఎలా వచ్చింది, దీని అవుట్పుట్ ఏంటి, అంటే టీడీఎస్ ఎంత ఉంది అన్నీ కూడా చూపిస్తా. కొత్తగా ఎవరైనా వాటర్ ఫ్రంట్ పెట్టుకోవాలి అనుకుంటే వాళ్ళకైతే ఈ వీడియో యూజ్ అయ్యేది. వీళ్ళైతే లాస్ట్ వరకు చూడండి. థ్యాంక్ యూ. ఇక్కడ మన వాళ్ళు వచ్చేసరికి ఇప్పుడు మైక్రాన్ ఫిల్టర్ హౌసింగ్స్కి అయితే MTL బిగించుకుంటున్నారు. ఈయన వచ్చేసరికి ఒక నిమిషం సార్ గమ్మేశారా? ఓకే. ఈ సుధాకర్ గారు వచ్చేసరికి నీట్గా ఈ స్టైనర్లకి గమ్మేసుకొని స్టైనర్ పైప్స్ని అయితే రెడీ చేసుకున్నారు. ఈ రెండు కూడా మీరు చూడొచ్చు 1354 సైజ్వి లేయర్ వెజల్స్. మనం ఎక్కువగా లేయర్ వెజల్స్నే యూజ్ చేస్తాం. ఆ రెండు కూడా శాండ్కి కార్బన్కి రెండింటికి కూడా మనమైతే ఇక్కడ లేయర్ వెజల్స్నే వేపించేసుకున్నాం. ఓకేనా? అలాగే శాండ్ అందులో ఫిల్ చేస్తాం, ఇందులో కార్బన్ ఫిల్ చేస్తాం. అప్పుడు అది శాండ్ అవుతుంది, ఇది కార్బన్ అవుతుంది, ఇది మైక్రాన్ ఫిల్టర్ అవుతుంది. లేయర్ బ్రాండ్ ఇక్కడ కూడా మనం తీసుకొచ్చాం మల్టీపుట్ వాల్స్. మీరు మల్టీపుట్ వాల్స్ మీకు చూపిస్తా. మొత్తం బ్లాక్ వచ్చింది. ఫిల్టర్ రిన్స్ అలాగే బ్యాక్ వాల్స్. దీన్ని టాప్ మౌంటెడ్ అంటారు. దీనికి కూడా ఏంటంటే మళ్ళీ ఇంకో స్టైనర్ పైది ఇలా ఫిట్ చేసుకోవాలి. ఫిట్ చేసుకొని దీన్ని డైరెక్ట్గా పెట్టేసుకోవడమే వెజల్కి. దీన్ని తిన్నగా తీసుకుని వచ్చి దానికి పెట్టేసేయడమే. కాకపోతే ఏంటంటే ముందు శాండ్ కార్బన్ ఫిల్ చేసి ఆ తర్వాత స్టైనర్ మల్టీపుట్ వాల్ని ఫిట్ చేసుకోవాలి. శాండ్లోకి అయితే శాండ్ వేసేస్తాం, కార్బన్లోకి అయితే కార్బన్ వేసాం. కార్బన్ వేసేటప్పుడు కొంచెం వస్తుంది బ్లాక్గా పైకి, అది అంటుందంటే ఇంకా బ్లాక్ అయిపోద్ది. ఓకేలే. ఇది శాండ్ ఫిల్టర్, ఇది కార్బన్ ఫిల్టర్. ఇప్పుడు దీన్ని అయితే నేను మీకు క్లియర్గా చూపిస్తా. ఏం చూపిస్తా అంటే దీన్ని అంటే లోపల మీడియా వేసేసాం కదా, ఇంకా మల్టీపుట్ వాల్ ఫిట్ చేసుకోవాలి. నేను ఇప్పుడు ఫిట్ చేసి మీకు చూపిస్తా. ఓకేనా? ఈ లోపు నువ్వు లోపలిది చూపించు. ఇది మల్టీపుట్ వాల్ కదా. ఓకే. మల్టీపుట్ వాల్ బిగించేటప్పుడు కింద స్టైనర్ని కూడా కరెక్ట్గా ఫిట్ చేసుకోవాలి. తర్వాత మీద ఏదైతే మనం ఈ శాండ్ కానీ కార్బన్ కానీ మీడియా పైప్లోకి వెళ్ళిపోకుండా ఉండేందుకు పెట్టుకుంటాం కదా కవర్ని, దాన్ని రిమూవ్ చేయాలి. రిమూవ్ చేసి జాగ్రత్తగా పెట్టేసేయడమే. శాండ్ ఫిల్టర్ అయితే రెడీ అయిపోయింది. కార్బన్ కూడా మీడియా లోడ్ చేసిన తర్వాత మల్టీపుట్ వాల్ ఫిట్ చేసేస్తే కార్బన్ కూడా మీడియా ఫిల్టర్ అయితే రెడీ అయిపోద్ది. థ్యాంక్ యూ. 8040 బ్రాకిస్ మెంబర్ అనేది టీడీఎస్ వచ్చేసరికి 2500 అని కంపెనీ వాళ్ళు చెప్తున్నారు. మనం 2000 వరకే వేస్తాం, 2000 కంటే ఎక్కువ ఉంటే వేయము. ఈ మెంబ్రెయిన్ వచ్చేసరికి ఇప్పుడు ఇక్కడ 500 ఉంది బోర్ వాటర్ టీడీఎస్. ఇక్కడ మనం బ్రాకిస్ మెంబ్రెయిన్ అయితే యూజ్ చేస్తున్నాం. ఇది ఇన్పుట్ సైడ్. ఈ వాచర్ ఉంది అంటే అది ఇన్పుట్ సైడ్ అని అర్థం, కిందది అవుట్పుట్ సైడ్. ఎక్కించేస్తాయి తేజ. ముందు దానికి యాంటీ స్కేలెంట్ అప్లై చేసుకో. అప్లై చేసుకొని జాగ్రత్తగా తెచ్చి పెట్టేసేస్తే సరిపోతుంది. బ్రాకిస్ BW రివర్స్ ఆస్మోసిస్ ఎలిమెంట్ 8040 సైజ్ది. రెండు పక్కల కూడా కెమికల్ ఎందుకు రాసుకుంటున్నామంటే లోపలికి వెళ్ళేటప్పుడు మెంబ్రెయిన్ అనేది సాఫ్ట్గా వెళ్ళాలి. అంటే ఇప్పుడు లూబ్రికెంట్స్ లాగే కెమికల్ అక్కడ వర్క్ చేస్తుంది. అప్పుడు ఏమవుద్దంటే హౌసింగ్ లోట్ నుండి అది వెళ్ళేటప్పుడు ఫ్రీగా వెళ్ళిపోద్ది లోపలికి. అందుకు ఇలా ఇచ్చేస్తున్నాం. మెంబ్రెయిన్ పెట్టుకునేటప్పుడు ఇన్పుట్ సైడ్ అనేది వాచర్ అనేది ఉండేటట్టు చూసుకోవాలి. కొట్టు లోపలికి గట్టిగా కొట్టాలి తేజ. ఏమే అలా ఓకే. మెంబ్రెయిన్ అయితే పెట్టేస్తాం. ఇంకా బయట నుండి ఎండ క్యాప్ను కూడా తెచ్చి జాగ్రత్తగా పెట్టేసుకోవడమే.
1000 LPH RO ప్లాంట్ అయితే ఇన్స్టాలేషన్ కంప్లీట్ అయింది. మొత్తం అయితే రా వాటర్ పంప్ నుండి ఎస్ఎస్ ట్యాంక్ లో వాటర్ పడేంత వరకు మొత్తం ఫిక్స్ చేసేసాం. అయితే ఇప్పుడు వేస్ట్ వాటర్ ఎంత వెళ్తుంది, RO వాటర్ ఎంత వెళ్తుంది, ఎంత ప్రెజర్ మీద నడుస్తుంది, టీడీఎస్ ఎంత వస్తుంది, బోర్ వాటర్ టీడీఎస్ ఎంత వస్తుంది చూద్దాం. ఫస్ట్ వచ్చేసరికి దగ్గర రా ఒకసారి. రిజెక్ట్ వాటర్ వచ్చేసరికి 2200 వరకు పోతుంది. ఓకేనా. ప్రెజర్ వచ్చేసరికి 5 kg లోపే ఉంది. RO వాటర్ వచ్చేసరికి 1000 వరకు పోతుంది. 800 కొంచెం పైన ఉంది, అంటే 900. కావాలంటే పెట్టేసుకోవచ్చు, కావాలంటే 900 పెట్టాను స్టార్టింగ్ కాబట్టి. ఇప్పుడు టీడీఎస్ చూద్దాం. టీడీఎస్ వచ్చేసరికి 15 వస్తుంది. మరి బోర్ వాటర్ టీడీఎస్ ఎంత ఉందో చూద్దాం. బోర్ వాటర్ టీడీఎస్ ఇది 499 ఉంది, అంటే 1 తక్కువ 500 ఉంది. దీనిది RO వాటర్ టీడీఎస్ చూపిస్తా. 499 ఉండే టీడీఎస్ని ఫిల్టర్ చేసిన తర్వాత 15గా మారుస్తుంది. ఇప్పుడు ఎంత వస్తుందో చూద్దాం. ఓకే, 15 వస్తుంది. ఓకేనా. ప్లాంట్ అయితే మొత్తం అంటే ఎక్కడ కూడా చిన్న లీక్ కూడా లేదు, మొత్తం కంప్లీట్ అయింది. ఇలాంటి ప్లాంట్స్ ఎవరికైనా కావాలి అంటే ఆ డిస్ప్లేపై కనిపిస్తున్న నెంబర్కి అయితే కాల్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ RK Aquaculture.